టీడీపీ హింసాత్మక చర్యలను వైఎస్ఆర్సీపీ బయటపెట్టింది. పోలింగ్ తర్వాత రోజు కూడా పల్నాడులో టీడీపీ విధ్వంసానికి పాల్పడింది. కారంపూడిలో పచ్చమొక్కలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డాయి. కరెక్ట్గా టీడీపీ విధ్వంసానికి ముందే పోలీసులు వెళ్లిపోవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుంది. టీడీపీ పోలీస్ అధికారుల కుట్రతోనే ఇదంతా జరిగిందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఎల్లో గ్యాంగ్ దాడులను వైఎస్ఆర్సీపీ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. ముఖ్యంగా కారంపూడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇల్లు, షాపుల విధ్వంసమే లక్ష్యంగా పచ్చముఠా దాడులకు తెగబడింది. మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ కుట్ర చేసిందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటు పోలీసులు సైతం ఏదో ఒక కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు ఉత్సాహం చూపడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదేం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. రవీందర్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేయడానికి టీడీపీ కుట్ర పన్నుతున్నట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఇంకోవైపు పోలీసులు కూడా ఏదో ఒక కారణంతో అరెస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కార్తీక్, ఇక్కడ పల్నాడు ప్రాంతంలో రెండు అంశాలు. ఒకటి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని భౌతికంగా హత్య చేయడం అనేది ఒకటైతే, రెండోది పల్నాడు ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా ఉండటం కోసం ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ భయప్రాంతాలకు గురి చేసే దానిలో భాగంగా విధ్వంసం సృష్టించడం. ఈ రెండు అంశాలు బేస్డ్గా మొత్తం తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి గోండాలు, రౌడీలు వ్యవహరించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీరి వెనక పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని సాక్ష్యాధారాలతో కూడినటువంటి విజువల్స్ ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. అయినప్పుడు కూడా ఎన్నికల సంఘం ఇంతవరకు కేసులు నమోదు చేసేందుకు కూడా ఆదేశాలు ఇవ్వలేదంటే ఎన్నికల సంఘం పాత్ర కూడా దీంట్లో ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎంను ధ్వంసం చేశారంటూ చూపిస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించి నిజానికి ఆ రోజు ఎమ్మెల్యే పాల్గొని ఉంటే కనుక ఖచ్చితంగా ఆ రోజు పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసరే కానీ లేదా ఆర్ఓ కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర చివరికి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లైనా సరే కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇంతవరకు అలాంటి కంప్లైంట్ అనేది ఎక్కడా లేదు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, కార్యకర్తలు అక్కడ ఒత్తిడి చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏకంగా మాచర్ల ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి అంటూ ఆదేశాలు ఇచ్చింది. వాస్తవానికి ఎలాంటి ఘటన లేదన్న జరిగితే దీని మీద విచారణ జరపండి, వాస్తవాలేంటో బయట తీసి నిగ్గు తెచ్చిన తర్వాత కేసులు కట్టి అరెస్ట్ చేయమని చెప్తుంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా మాచర్ల ఎమ్మెల్యే మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయండి అంటూ ఆదేశాలు ఇచ్చింది. వాస్తవానికి ఒక హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ తరహా ఆదేశాలు ఎప్పటికీ జారీ చేయదు, విచారణ జరపమని మాత్రం చెబుతుంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ తరహా ఆదేశాలు జారీ చేయడం వెనక తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారనేది స్పష్టం అవుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని తాలూకు ఆధారాలతో సహా బయట పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు విధ్వంసం మామూలుగా చేయలేదు. కారంపూడిలో పోలింగ్ మరుసటి రోజు ఏకంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి గోండాలు, రౌడీలు వీధుల్లో స్వైర వ్యవహారం చేశారు. ఇనప రాడ్లు, కర్రలు చేతపట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఇల్లు, షాపులను ధ్వంసం చేశారు. ఇళ్ల ముందున్నటువంటి వాహనాలను తగలబెట్టిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ ఇంటి పైనుంచి వీడియో తీసింది. ఆ సందర్భంగా కొన్ని ఆడియోలో మనం స్పష్టంగా వింటే కనుక ఒక మహిళ చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది. మనంతా ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుందాం అంటూ ఒక మహిళ చెప్తుంటే అక్కడ వీడియో తీస్తున్నటువంటి ఒక వ్యక్తి చెప్తూ ఉంటారు, ఇదంతా మన పార్టీకి సంబంధించి, మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారే వీరందరూ కూడా, కాబట్టి మనల్ని ఏమి చేయరు అంటూ కూడా చెప్తున్నమాట. దాంతోపాటు ఎప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇప్పుడు లేకుండా ఎట్లా వెళ్ళిపోయారనేటువంటి డైలాగులు కూడా అక్కడ వినిపిస్తాయి. అంటే పోలీసులు అప్పటి వరకు అక్కడ ఉండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గోండాలు అక్కడికి రాబోతున్నారన్న సంగతి తెలిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే వారు చేస్తున్నటువంటి విధ్వంసం, దాడులకు, హింసాత్మక చర్యలకు పోలీసులు వంతాసు పలుకుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని వెనక అక్కడ అప్పట్లో పనిచేసినటువంటి బిందు మాధవ్ ఎవరైతే ఉన్నారో ఎస్పీ, ఆయనతో పాటు ఐజీ ఇద్దరు కూడా అక్కడ వ్యవహరించారు, వారికి మద్దతుగా ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని తాలూకు ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నప్పుడు కూడా ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కానీ వారి మీద ఆ కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేయకపోవడం, దీని మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయి. దీని మీద ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యాదు చేసే పరిస్థితి అయితే వచ్చింది. కార్తీక్.
రైట్కి కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. అశోక్, ఎన్నికల కమిషన్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోస్ చూసిన తర్వాతే రెస్పాండ్ అవుతుంది. ఇంకోటి, అక్కడ పల్నాడులో పచ్చమూకలు ఏ విధంగా విధ్వంసం చేస్తున్నాయో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా పోలీస్ అధికారులు మాత్రం టీడీపీకే వత్తాసు పలుకుతున్నారు. ఎందుకు అప్డేట్స్ ఏంటి? పూర్తిగా దీనికి సంబంధించి 100% నిజం. ఎక్కడగా పోలింగ్ రోజున పేట సన్ని గంటలకు సంబంధించిన పోతురాజు గడ్డ అనే గ్రామంలో ఎస్టీ కాలనీ ఉంది. ఆ ఎస్టీ కాలనీకి సంబంధించి వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారంటూ 13వ తేదీన అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు వాళ్ళ ఇళ్ల పైన దాడులు చేశారు. దాంతో పాటుగా ఆస్తులు ధ్వంసం చేశారు. పార్క్ చేసి ఉన్న బైకులకు నిప్పండించారు, విధ్వంసం సృష్టించారు. 3 గంటల పాటు అర్ధరాత్రి సమయంలో విధ్వంసం సృష్టిస్తే కనీసం సిఐకి ఫోన్ చేస్తే సిఐ నారాయణ స్వామి ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి. అయితే మరుసటి రోజు ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే తెలుగుదేశం గోండాల చేతుల్లో గాయపడ్డారో వాళ్ళందరినీ పరామర్శించడానికి పోతురాజు గడ్డ బయలుదేరారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కారంపూడి సిఐ కారంపూడిలో అడ్డుకున్నారు. మీరు వెళ్ళడానికి వీల్లేదంటూ కారంపూడిలోనే దాదాపు అరగంట సేపు అడ్డుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం నాయకులు గూండాలు రాళ్లు దిగారు. ఆయన పైన దాడి చేయడానికి, ఆయన్ని హత్య చేయడానికి ఒక విధంగా ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల సూచనతో ఆయన అక్కడి నుంచి మళ్ళీ మాచర్ల వెళ్ళిపోవడం జరిగింది. మాచర్ల వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించిన గూండాలు దాదాపు 200 మంది పెద్ద ఎత్తున కారంపూడిలో ర్యాలీ నిర్వహించుకుంటూ వారి చేతుల్లో మనం చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద కర్రలు, రాళ్లు దాదాపు పట్ట పగలే కారంపూడి నడి రోడ్డు పైన దాదాపు 2 గంటల పాటు స్వైర వ్యవహారం చేశారు. ఇదంతా పోలీసుల కళ్ళ ముందే జరుగుతూ ఉంది. అక్కడ సిఐ నారాయణ స్వామి కళ్ళ ముందే ఇదంతా జరుగుతున్నా ఆయన మాత్రం స్పందించిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల షాపుల పైన దాడి చేశారు, వాళ్ళ వాహనాల పైన దాడి చేశారు. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతకు సంబంధించిన బైక్ షోరూమ్ పైన దాడి చేసి దానికి నిప్పండించారు. దాంతో పాటుగా పాల సేకరణ కేంద్రం పైన దాడి చేసి విధ్వంసం సృష్టించిన పరిస్థితి. 3 గంటల పాటు పట్టపగలే కారంపూడిలో తెలుగుదేశం గూండాలు విధ్వంసం సృష్టించిన కనీసం సిఐ పట్టించుకోని పరిస్థితి. ఎవరైతే దాడులు నిర్వహించారో వాళ్ళపైన కేసు నమోదు చేయని సిఐ ఇదే కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదు చేశారు. ఇదంతా ఒక పథకం ప్రకారం ఒక కీలకమైన పోలీస్ అధికారి డైరెక్షన్ లోనే నడుస్తుంది. వరుస కేసులు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పైన పెడుతూ ఉన్నారు. కానీ దాడి చేసిన తెలుగుదేశం నాయకులు మాత్రం వదిలేస్తూ ఉన్నారు. అండ్ అశోక్, ఒక మహిళలే కాదు, కార్యాలయాలు, ఆఫీసులు, ఇల్లులు, నేతల ఇల్లులు, కార్యకర్తల ఇల్లులు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు విధ్వంసం చేస్తున్నారు. ఒకవైపు పెట్రోల్ బాంబులు, మారణాయుధాలతో సైకోల్లాగా రోడ్ల మీద పడుతుంటే పోలీసులు కానీ టీడీపీ నుంచి నేతలు కానీ ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయకపోగా తిరిగి మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నంగా వాళ్ళు మాట్లాడే విధానం ఉంది. సో ఎందుకు పల్నాడుతో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది, ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా? అప్డేట్స్. వాస్తవానికి పల్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. 2019లో 7 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అలానే నర్సాపేట లోక్సభ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఈసారి ఎలా అయినా సరే పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని పోలీసుల సహాయంతో పోలీసులతో కొమ్ముక్కై ఈ రకమైన విధ్వంస కాండకు పాల్పడుతూ ఉన్నారు. తెలుగుదేశం నాయకులే దాడులు చేస్తున్నారు, వాళ్ళపైన మాత్రం కేసులు ఉండవు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల పైన కేసులు ఉన్నాయి. ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన దాడి చేశారో వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద కేసులు నమోదు చేయలేదు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల సూచనల మేరకు వెనక్కి వెళ్ళిపోతే ఆయన మీద అత్యాచారం కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. అంటే కేవలం అక్రమ కేసులు పెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ఒక కీలక అధికారి పోలీస్ శాఖలో ఆయన డైరెక్షన్ ప్రకారం అక్కడున్న సిఐ నడుచుకుంటూ ఉన్నారు. ఆయన పైన అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. టీడీపీ హింసాత్మక చర్యల్లో వైఎస్ఆర్సీపీ బయటపెట్టింది. పోలింగ్ తర్వాత రోజు కూడా పల్నాడులో టీడీపీ విధ్వంసానికి పాల్పడింది. కారంపూడిలో పచ్చమోకలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డాయి. కరెక్ట్గా టీడీపీ విధ్వంసానికి ముందే పోలీసులు వెళ్లిపోవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుంది. టీడీపీ పోలీసు అధికారుల కుట్రతోనే ఇదంతా జరిగిందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఎల్లో గ్యాంగ్ దాడులను వైఎస్ఆర్సీపీ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది.
ముఖ్యంగా కారంపూడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇల్లు, షాపుల విధ్వంసమే లక్ష్యంగా పచ్చముఠ దాడులకు తెగబడింది. మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ కుట్ర చేసిందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటు పోలీసులు సైతం ఏదో ఒక కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు ఉత్సాహం చూపడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. जी